రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అన్ని దేశాల యందు మన భారతదేశంలో మూఢనమ్మకాల నమ్మకాలు వేరు. అందులో మన తెలంగాణలో ఇంకా హైలైట్ ఉంటుంది. కానీ ఎవరు నమ్మిక గాలది. అయితే ముచ్చట ఏంటిదంటే కీడు శని దోషము బట్టలు పెట్టాలే, గాజులు పెట్టియాలే, ఇంట్లకు కిచెన్లకు గిన్నెలు కొనియాలే, అమ్మగారు తాంబూలం ఇప్పియాలే, అత్తగారు గాజులు పెట్టియాలే, మామలు అన్నులకు పంచలు కట్టియాలే, వదినా మర్దల గాజులు, ఎపురాన్ల చీరలు, మామ అల్లునికి 2 తులాల ఎండి ఉంగురం, అత్త కోడళ్ళ వాయినాలు, ఎండి మాట్లాడుతుంది పెయి మీదకెళ్ళి తీయాలని. గిట్లా ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది మన తాన. ఈ నడుమ సోషల్ మీడియా పుణ్యమా అని అది వైరల్ చేసినా కానీ ఆన్ ద స్పాట్లో స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్క ఫ్రెండ్కి 2 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు మందు దాపియాలే అని ఎడ్డూర్కంగా కామెడీ వీడియోలు సుత చేస్తుర్రు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఏ రూమర్స్ క్రియేట్ చేసి ఫార్వర్డ్ చేసినా కానీ అది వైరల్ అయిపోతున్నది పోండ్రి వాట్సాప్లల్లా. ఇగో గీ ముచ్చట సుద్ధా ఘటనే అయింది. సంక్రాంతికి కీడు దినము పాడు దినము అనుకుంటా వాట్సాప్లో ఎవరో పంపే వరకు ఇక మన అమ్మలక్కలంతా ఆయనతో గదే పట్టుకొని నమ్మికగా ఇక సంక్రాంతికి కీడు వస్తుందని చెప్పేసి గాజుల దుకాణాలకు అయితే లైన్లు కట్టిరట చూడుర్రి. బట్టల దుకాణాలు చీరల దుకాణాల కంటే ఎక్కువ గాజులకే ఎక్కువ గిరాకీ వస్తున్నదట. మరి అట్లానే అందరు పెట్టుకున్నాడు గాజుల్లో ఒక్క కొడుకున్న అమ్మనే పెట్టుకోవాలట. 2 కొడుకులున్న అమ్మలక్కల దగ్గరికి వెళ్ళి ఒక 5గురు తానికెళ్ళి పైసలు తీసుకొని ఒక్క కొడుకున్నోళ్ళు 5 రకాల రంగుల గాజులు పెట్టుకోవాలట చూడండి. మరి ఇగో చెప్పక్క ఎందుకు ఈ ఆచారం ఎట్లొచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే ఏం చెప్తుందో ఈనూర్రి. 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుండి వెళ్ళి 5గురు దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఒక కొడుకు ఉన్న వాళ్ళు 5 రకాల గాజులు వేసుకోవాలని ఈసారి ఆనవాయితీ అట్లా సంక్రాంతికి వచ్చింది. కాబట్టి సంక్రాంతి పీడదనం వస్తుంది అని మహిళలందరూ 5 రకాల గాజులు ధరించాలి అని చెప్పేసి ఒకరినొకరు ఇలా షేర్ చేసుకోవడం. ఇక్కడ వాట్సాప్లో వచ్చేసరికి సెంటిమెంట్ కొందరికి ఏంటంటే దీంట్లో పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు కదా. ఇన్నరా వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం వల్ల కొంతమంది నమ్మి కొంతమంది నమ్మక ఇక ఆచారాలు అన్నట్టుగా పాటించేటోళ్ళు ఈ పని చేసుకొస్తున్నారట. ఈ సెంటిమెంట్కి నా వారేస్తే సెంటిమెంట్ ఏమో కానీ మీ తాను ఉన్న పైసలు ఖాళీ చేసేటందుకే ఇవన్నీ వస్తాయని చాలా మంది అంటున్నారు. ఇక నమ్మేటోళ్ళు అయితే ఒక్క కొడుకున్నోళ్ళు 5 రంగుల గాజులు పెట్టుకొని అమ్మ నా మీద కీడు పోయింది, నా కొడుకుల మీద పీడ పోయింది అని చెప్పి ఇక గాజులు అయితే పెట్టుకుంటున్నారట. ఇక గాజుల షాపులల్లో గల్లపేటలు అయితే పైసలతోటి గల్ల అంటున్నాయట చూడండి. మరి ఇక గీ కాలంలో సుతా గివేం నమ్మకాలు అనుకునేటోళ్ళు అయితే ఇగ్నోర్ చేసి పడేస్తుర్రు. నమ్మేటోళ్ళు అందరూ ఫాలో అవుతున్నారు అన్నట్టు. గది ముచ్చట.